హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చిన విధంగానే, ఎలక్షన్ ప్రామిస్ చేసిన విధంగానే బీసీలకి ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ ఏందంటే బీసీ మహిళలకి రూ. 24,000 బంపర్ ఆఫర్. ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఒక కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళలకి, బీసీలకి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చారట. అదంటే స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అందించిన పథకాలను తిరిగి తీసుకురావాలని సంకల్పించిన కూటమి ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించిందట. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్, నేను మా ఆంధ్రజ్యోతి చదువుతున్నాను, ఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. నైపుణ్యాభివృద్ధితో ఒప్పందాలు పూర్తయినట్లు సమాచారం. అంటే ఆల్రెడీ టైలరింగ్ శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలతోటి ఇప్పటికే ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయిందంట. ఒప్పందాలు పూర్తయినాయి అంటే అగ్రిమెంట్ కూడా అయిపోయినాయంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి అగ్రిమెంట్స్ ఆర్ ఓవర్. మరి ఏ కంపెనీకి సెలెక్ట్ చేశారు, ఆ కంపెనీతో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవి, వాళ్ళు ట్రైనింగ్కి ఎంత డబ్బులు తీసుకుంటామన్నారు, అవన్నీ డీటెయిల్స్ మనకి ఇంకా తెలియదు. ఓకే, బట్ ఒప్పందం అయితే చేసుకున్నారు గవర్నమెంట్ తోటి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,000 మంది బీసీ మహిళలకు లబ్ధి చేకూరుతుంది. అంటే 80,000 మంది బీసీ మహిళల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. టైలరింగ్ చేసేవారు అంటే వాళ్ళకి ఇస్తే 80,000 మందికి ఇస్తారు. 90 రోజులు టైలరింగ్ శిక్షణ పూర్తి చేసి మహిళలకి, ఇక్కడే లోసుకుంది, మహిళలకి ఒక్కొక్కరికి 24,000 విలువ గల కుట్టు మిషన్ ఉచితంగా అందించనున్న ప్రభుత్వం. 24,000 రూపాయల డబ్బులు ఇవ్వటం లేదు, 24,000 విలువ గల కుట్టు మిషన్ని అందిస్తున్న ప్రభుత్వం అంట. ఇప్పటికే ఓబీఎంఎస్ సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే దే ఓపెన్ ది వెబ్సైట్, అప్లికేషన్స్ పెట్టుకోమని ఆల్రెడీ మొదలైంది. అంటే 80,000 మంది టార్గెట్, ఒక్కొక్కరికి 24,000 విలువ గల కుట్టు మిషన్లు ఇస్తున్నారు. గతంలోనే ట్రైనింగ్ అఫ్కోర్స్ స్కిల్ డెవలప్మెంట్, గతంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు ఉన్నాయి కదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. లెట్ us assume and let us hope that this time there will be transparency in skill development and all to avoid such allegations and all. దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి దాని ఎలిగేషన్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు లెట్ us hope that ఎట్లయినా ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే ఎలిగేషన్స్ వచ్చాయి కాబట్టి. అఫ్కోర్స్ నిందితులను తేల్చలేదు, బట్ ఎలిగేషన్స్ అయితే వచ్చే దాని మీద కేసులు ఫైల్ అయినాయి కదా. సో ఏదైనా సరే 24,000 రూపాయలు ఆ ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో ఒక పాయింట్. రెండోది 24,000 రూపాయలు కుట్టు మిషన్ అనే దగ్గర అనుమానం ఉంది అని News18 అతను ఒక ఆర్టికల్ రాశాడు. News18 తెలుగు అనేటువంటి ఒక వెబ్సైట్లో అతను ఏమని రాశాడంటే దీని గురించి, ఏపీలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ భారీ స్కామ్ జరుగుతుందా అని టైటిల్ పెట్టి ఒక ఆర్టికల్ రాశాడు అతను. ఏపీలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ భారీ స్కామ్ జరగబోతుందా? ఇదేంటి 24,000 రూపాయల కుట్టు మిషన్ ఇస్తే దీంట్లో భారీ స్కామ్ ఏముందని నాకు అనిపించింది. అయితే చదివితే అతను కొద్దిగా లాజికల్గా అనిపించాడు. అతను ఏమని రాశాడంటే, అతను చదివింది పాయింట్ టు పాయింట్ మీకు చదివి వినిపిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది, ఫైన్. అయితే ఇది News18 ఆర్టికల్. అయితే ఈ పథకంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అనుమానాలు? ఇందులో భారీ స్కామ్ జరగబోతుందని అంచనాలు వస్తున్నాయి. ఇలా ఎందుకో తెలుసుకుందాం అతని ఉద్దేశం. ఓకే, ఏంటంటే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలకు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టు పని ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే 80,000 మంది బీసీ మహిళలకు ట్రైనింగ్ ద్వారా 24,000 విలువైన కుట్టు మిషన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పక్కా ప్లాన్ రెడీ చేయమని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బీసీ మహిళలకు టైలరింగ్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు కొన్ని సంస్థల నుంచి ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
ఆ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది బీసీ మహిళలకి కుట్టు పనిలో 90 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఒక్కో మహిళకు 24,000 విలువ గల కుట్టు మిషన్ని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఇక్కడే ఈ పథకంపై అనుమానాలు కలుగుతున్నాయి అని న్యూస్ 18 అతను అతనికి ఎందుకు అనుమానం వచ్చింది అనేది రాశాడు ఇక్కడ. అతనికి ఎందుకు అనుమానం వచ్చిందంట, కుట్టు మిషన్ ధరను ప్రభుత్వం 24,000గా ఎందుకు నిర్ణయిస్తుంది అనేది తేలాల్సిన అంశం. కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా ఉచితంగా కుట్టు మిషన్ కొనుక్కోవడానికి 15,000 ఇస్తుంది. అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15,000 ఇస్తుందంట ఒక్కొక్కరికి. అంటే అర్థం 15,000 రూపాయలకి కుట్టు మిషన్ వస్తుంది. అంటే 15,000 రూపాయలకి కుట్టు మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మరి కుట్టు మిషన్ ధర 15,000 కదా, వీళ్ళు 24,000 ఎందుకు వేశారు అని ఆ ధర మీద అనుమానం అనమాట ఈ జర్నలిస్ట్కి. మార్కెట్లో సంప్రదాయ కుట్టు మిషన్ ధర 10,000 నుంచి 15,000 దాకా ఉంటుందట. అదే ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ ధర 20,000 లోపే ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు కుట్టు మిషన్ ధరను 24,000గా చెబుతుంది అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఓకే, ఇంకేం రాశాడు, 80,000 మంది మహిళలకు 15,000 చొప్పున కుట్టు మిషన్ ఇస్తే ప్రభుత్వానికి అయ్యే వ్యయం 120 కోట్లు. అదే 80,000 మందికి 24,000 చొప్పున కుట్టు మిషన్లు ఇస్తే ప్రభుత్వానికి అయ్యే వ్యయం 192 కోట్లు. అంటే అదనంగా 72 కోట్ల రూపాయలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం 15,000 చొప్పున కుట్టు మిషన్ ఇచ్చింది కదా, దాని ప్రకారం దానికి కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఖర్చు 120 కోట్లు అంట. 80,000 మందికి 24,000 చొప్పున ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. 15,000 కదా అయ్యేది, 24,000 ఇస్తున్నారు. దీని ప్రకారం చేస్తే 192 కోట్లు అవుతాయి. అంటే 72 కోట్ల రూపాయలు ఎడిషనల్గా ఖర్చు పెట్టబోతుంది. మరి దాన్ని ఏమైనా వీళ్ళు స్కామ్ చేస్తారేమోనని అతను అనుమానం అయ్యి ఉండొచ్చు ఈ జర్నలిస్ట్. అది ఈ అదనపు ఖర్చు ఎందుకు అవుతుంది, ఎందుకు ప్రభుత్వం కుట్టు మిషన్ల ధరను ఇంత ఎక్కువగా చెబుతుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓకే, వాస్తవానికి 80,000 మందికి కుట్టు మిషన్లు ఇవ్వాలంటే వాటి కోసం ఏకమొత్తంగా ఆర్డర్ ఇవ్వచ్చు. అంటే మొత్తం ఒకేసారి బల్క్లో ఆర్డర్ ఇస్తారు. అందువల్ల భారీ ఆర్డర్ కాబట్టి కుట్టు మిషన్ల తయారీ కంపెనీలు తక్కువ ధరకే వాటిని ఇస్తాయి. అందువల్ల ప్రభుత్వానికి ఒక్కో కుట్టు మిషన్కి 10,000 నుంచి 12,000 వరకు వచ్చే అవకాశం ఉంది. 10,000 రూపాయలకు వచ్చేసింది. ఎందుకు భారీ ఆఫర్ 80,000 కుట్టు మిషన్లు ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క మిషన్ నీకు 10,000కి 8,000 6,000 కూడా రావచ్చు. ఎందుకంటే భారీ మొత్తంలో కదా వచ్చే అవకాశం ఉంది. అలా తక్కువకే కుట్టు మిషన్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వం ఒక్కో కుట్టు మిషన్ ధర 24,000గా నిర్ణయించిన వెనుక పెద్ద స్కామ్ ఏదో జరగబోతుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది అని అతని ప్రకారం. ఓకే, మరి పొలిటికల్ సర్కిల్లో టాక్ వస్తుందట. ఇదివరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనే ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు జైలుకి వెళ్ళారు. ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఆయన ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి అదే స్కిల్ డెవలప్మెంట్ అంశంలో భాగంగా ఇస్తున్న కుట్టు మిషన్ అంశంలో ప్రజలు ప్రతిపక్షాలకు అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వడం ద్వారా ఈ అనుమానాలు చెక్ పెట్టవచ్చు. ఒక్కో కుట్టు మిషన్ ధరను 24,000గా ఎందుకు చెప్పింది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. తద్వారా ఇందులో ఎలాంటి స్కాము జరగట్లేదని చెప్పడం ద్వారా ఆరోపణలు చెక్ పెట్టవచ్చు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే 24,000 రూపాయల కుట్టు మిషన్ అన్నారు కదా, కంపెనీ కూడా 24,000 ఇస్తున్నారా, కంపెనీ కూడా అది ఇతని దగ్గర ఎవిడెన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళూరికే స్టేట్మెంట్ ఇచ్చారు, 24,000 రూపాయలు వర్త్ అయ్యేటువంటి కుట్టు మిషన్ ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారా తప్ప నిజంగా కంపెనీకి అంత ఇచ్చారా లేదని చెప్పలే గవర్నమెంట్. ఇంకా అంటే ఇతను కంపెనీకి కూడా 24,000 రూపాయలు పే చేస్తున్నారని ఒక ఎజంప్షన్లోకి వచ్చి రాసినట్టున్నాడు. ఏదేమైనా సరే 24,000 రూపాయలు కుట్టు మిషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కంపెనీకి కూడా 24,000 పే చేస్తే మాత్రం 100% స్కామే. అది కంపెనీకి కూడా 24,000. ఓకే, ఇప్పుడు దాని యాంగిల్లో చూసినప్పుడు 24,000 రూపాయలు కట్టకుండా వాళ్ళు బార్గెన్ చేసుకొని 5,000 6,000 10,000 రూపాయల కంపెనీకి కట్టారనుకోండి,
వీళ్ళకి చెప్పారు ఇదిగోండి మీకు 24,000 రూపాయలు కుట్టు మిషన్ ఇస్తామని చెప్పారు. బట్ వాళ్ళు 10,000 రూపాయలకే కంపెనీకి కట్టారు అనుకోండి, స్కామ్ లేదు దాంట్లో. కంపెనీ కూడా 24,000 రూపాయలు ఒక్కొక్క మెషిన్కి పే చేస్తారు మాత్రం స్కామ్ ఉన్నట్టేనని ఇతని అనుమానం ప్రకారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 10,000కి ఒక మెషిన్ వస్తుంది. ఎలక్ట్రిక్ మెషిన్ కూడా 15,000 లోపే వస్తుంది. ఒక్కొక్కటి 24,000 అన్నారు. ఒక్కొక్క మెషిన్కి 10,000 నుంచి 15,000 రూపాయలు స్కామ్ అంటే 80,000 అర్థమైందా? ఆల్మోస్ట్ 150 నుంచి 200 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగే అవకాశం ఉందని అతని ఆలోచన. బట్ గవర్నమెంట్ ఇంకా ఎంత పే చేస్తుంది కంపెనీకి అనేది వాళ్ళు ఇంకా చెప్పలేదు కాబట్టి మనం ఇంకా దాని గురించి చెప్పలేము. థ్యాంక్ యూ. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాతే ఆ కొటేషన్లు వాళ్ళు ఎంత కోట్ చేశారు, గవర్నమెంట్ ఎంత పే చేస్తుంది, గవర్నమెంట్ 24 కుట్టు మిషన్ ఇచ్చేటువంటిది 24,000 రూపాయలు కొటేషన్ ఇచ్చిందా, వీళ్ళు 24,000 పే చేశారా లేదా అనేది ఇంకా తెలియదు. ఇతను అజంప్షన్లోకి వచ్చి రాశాడు కాబట్టి మనం దీని గురించి మాట్లాడాం. థ్యాంక్ యూ.